ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాజ్యాత్ సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనావదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। మనం స్వప్నవాసవదత్తము 4వ అంకం చెప్పుకుంటున్నాము. ఇక్కడ శిలాతలం మీద కూర్చుని ఈ విదూషకుడు రాజు మాట్లాడుకుంటున్నారు. దాని వెనకాల లతామండపంలో పద్మావతి, వాసవదత్త, చెలికత్తె వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. విదూషకుడు ఆ లతామండపంలో ప్రవేశిద్దామని ఎదరికి వెళ్ళేసరికి వాళ్ళకి కంగారు వచ్చింది. అందుచేత ఆ లతలను కదిపారు. వేలాడుతున్నటువంటి లతలను కదపడంతో దాని మీద ఉన్నటువంటి తుమ్మెదలు విదూషకుడి ముఖం మీద పడ్డాయన్నమాట. అంచేత విదూషకుడు వెంటనే వెనక్కి వచ్చేశాడు. అప్పుడు విదూషకుడు ఆ తుమ్మెదల్ని నిందిస్తాడనమాట. ఈ దాస్యా పుత్రై మధుకరై పీడితోస్మి. దాస్యా పుత్ర అనేది ఊరికే దాని అర్థం తీసుకుంటే ఏదో దాసి యొక్క కొడుకు అని అర్థం వస్తుంది. వస్తుతః అది ఒక నిందావాచకం అన్నమాట. అంచేత ఏదో నీచులైన ఈ మధుకరములు అని అనుకోవాలన్నమాట. అటువంటి తుమ్మెదలు నన్ను బాధ పెట్టాయి, వాటి చేత నేను బాధింపబడ్డాను అన్నాడు. అయితే రాజు ఏమంటున్నాడంటే, నువ్వు తుమ్మెదల్ని నిందించవద్దు. ఎందువల్ల అంటే చెప్పాడు, మధుకర మదనార్తాభి ప్రియాభి ఉపగూఢా పాదన్యాస విషణ్ణా వయమివ కాంతా విముక్తా స్యుః. ఇక్కడ ఈయన ఎలాగైతే కాంతా విముక్తుడో, కాంతా చేత విడవబడినటువంటి వాడు అంటే కాంత యొక్క వియోగాన్ని పొంది ఉన్నటువంటి వాడు, అదేవిధంగా అంతవరకు ఆ లతల మీద ఉన్నటువంటి పువ్వులలో ప్రియులతో కూడి ఉన్నటువంటి ప్రియురాండ్రతో కూడి ఉన్నటువంటి ఆ మధుకరములు తుమ్మెదలు అన్నమాట. అవి చక్కగా అక్కడ తేనె ఆస్వాదించడం చేత ఆ మత్తులో అందంగా ధ్వని చేస్తాయన్నమాట. అలా ధ్వని చేసేటువంటి తుమ్మెదలు ప్రియురాండ్రతో కూడి ఉన్నవై ఇప్పుడు ఏమైంది, ఈ లతలు కదలడంతో అక్కడి నుంచి విడిపోయాయి. ఆ విడిపోవడం చేత మదనార్తాభిప్రియాభి అన్నాడు. మదనార్తలైనటువంటి ప్రియురాండ్రతోటి ఉండడం చేత అవి మనలాగే బాధపడుతున్నాయి. ఉపగూఢాహ పాదన్యాస విషణ్ణాహ. నువ్వు కాలు పెట్టడం చేత వీళ్ళు ఏమనుకుంటున్నారు, తను లోపలికి వెళ్ళి ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆ లతలకి ఇతని తల ఏదో తగిలి ఆ లతలు కదిలేయి, తుమ్మెదలు చెదిరేయి అన్నమాట అని వీళ్ళు రాజు అనుకుంటున్నాడు. రాజు విదూషకుడు లోపల చెలికత్తే వాళ్ళు కదిపారు అనే ఉద్దేశం, అదే అభిప్రాయం వీళ్ళకి లేదు. అది వీళ్ళకి తెలియదు ఆ సంగతి. అంచేత పాదన్యాస విషణ్ణాహ, నువ్వు పాదం మోపడం వల్ల ఆ విషాదాన్ని పొందినటువంటి వాళ్ళు. అలా పొంది వయమివ మనలాగే కాంతా విముక్తులు అయి ఉండొచ్చు అన్నారు. అంటే కాంతా విముక్తులై విషణులయ్యారు అని. తస్మాత్ ఇహైవ
వా అవస ఇహైవ అవశిష్యావహి. అందువల్ల సరే ఇక్కడే కూర్చుందామని ఆ రాతి తిన్న మీదే ఉండిపోయారు. విదూషక ఏవం భవతు. సరే. రాజు అవలోక్య చూసి, పాదాక్రాంతాని పుష్పాణి సూక్ష్మచేదం శిలాతలం నూనం కాచిదిహాసీన మాన్ దృష్ట్వా సహసాగత. ఈ శ్లోకం వల్ల ఇంతవరకు మనం చెప్పుకున్నాము కిందటి తరగతిలో. పుష్పములు పాదాక్రాంతాని పుష్పాణి అంటే పాదముల చేత తొక్కబడినవి అనే ఉద్దేశం. ఆక్రమించడం అంటే పాదాల చేత తొక్కబడినటువంటి పువ్వులు. అలాగే శిలాతలం సూక్ష్మచ ఇదం శిలాతలం. ఈ శిలాతలం కూడా వెచ్చగా ఉన్నది. అంటే మనం కాసేపు అంతకుముందు చల్లగా ఉన్నప్పటికీ మనం కూర్చుని కొంచెం సేపు లేచినట్టయితే ఆ ప్రదేశం వెచ్చగా ఉంటుంది. అలాగా ఇక్కడ ఈ శిలాతలం కూడా వెచ్చగా ఉంది. పాదముల చేత ఆ పువ్వులేమో పాదాల చేత తొక్కబడినట్టు కనబడుతుంది. కాబట్టి నూనం కాచిత ఇహ ఆసీన, తప్పనిసరిగా ఇక్కడ ఎవరో ఇక్కడ కూర్చున్నటువంటిదై మాం దృష్ట్వా సహసాగత, నన్ను చూసి హఠాత్తుగా వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు. అప్పుడు ఈ సహసాగత అనేటువంటి గమను తొట్టుపోటుతోటి కంగారుతోటి వెళ్ళిపోవడం. కంగారుతో వెళ్ళేటప్పుడు ఆ పువ్వులు తొక్కేసి ఉండొచ్చు అన్నమాట. అందుచేత పాదముల చేత పువ్వులు తొక్కబడి ఉన్నాయి అని చెప్పాడు. చేటి భర్తృదారికే వృద్ధా ఖలు స్మః వయం. అప్పుడు చెలికెత్తి అంటోంది, ఇప్పుడు ఏమైంది, వాళ్ళు బయటికి రావడానికి లేకుండా ఉన్నది. ఎదురుగుండా ఉన్న శిలాతలం మీద విదూషకుడు రాజు కూర్చున్నారు. అంచేత అంటోందనమాట భర్తృదారి రాజకుమారి, మనం ఇక్కడ బంధింపబడ్డాం కదా, నిరోధింపబడ్డాం కదా అంది. పద్మావతి దిష్ట్యా ఉపవిష్ట ఆర్యపుత్ర. పద్మావతి ఏమంటోంది, దైవాత్తు అదృశ్యవశాత్తు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా రాజు అక్కడ కూర్చున్నాడు, బాగుంది అనుకుంటోంది. ఉపవిష్ట ఆర్యపుత్ర. ఆర్యపుత్ర అంటే తన భర్త. వీటన్నిటిలో కూడా భర్తని ఆర్యపుత్ర అని సంబోధించడం, వ్యవహారం అంతా ఆర్యపుత్ర అని అంటారు. దిష్ట్యా ఉపవిష్ట ఆర్యపుత్ర అంటే దైవాత్తు అదృశ్యవశాత్తు ఆర్యపుత్రుడు అంటే భర్త ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అని. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉన్నాడని ఆవిడ ఆనందిస్తోంది. వాసవగత ఆత్మగతం, తనలో దిష్ట్యా ప్రకృతిస్థ శరీర ఆర్యపుత్ర. ఈమె వాసవదత్తని వాసవదత్త రాజుని గమనిస్తోందన్నమాట. అంచేత దైవాత్తు రాజు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాడు. దృష్ట్యా ప్రకృతిస్థ శరీర, ప్రకృతిస్థ అనకుండగా ప్రకృతిస్థ శరీర అన్నాడు. చిన్న తేడా అనమాట. అంటే మనస్సు మామూలు స్థితికి వచ్చినా రాకపోయినా అతని యొక్క శరీరం మామూలు స్థితికి వచ్చింది. అంటే అంతకుముందు ఏదో ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, వేషభూషలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, ఆ బ్రహ్మచారి చెప్పాడు కదా, ఆయన చాలా దుఃఖపడుతున్నాడు, ఆ మంత్రి కూడా ఆయన తింటే తింటున్నాడు లేతే లేదు అని చెప్పాడు కదా. అలాంటి స్థితి నుండి ఇప్పుడు మామూలు స్థితికి రావడం అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తోందన్నమాట ఈవిడ. అయితే ఆయన మనస్సు ఎట్లా ఉందనేది తెలియదు. కాబట్టి ఒక విధంగా ఇంతకు ముందు సంభాషణలో ఆ వీణ నేర్పుతాము అనేటువంటి సందర్భంలో పద్మావతిని అడిగాను, కానీ ఆయన ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు, ఏం మాట్లాడలేదు అన్నాడు. దాన్ని బట్టి ఏమంటావు అంటే ఆవిడే చెప్పింది, అంతకు ముందున్న వాసవదత్త యొక్క గుణాలని స్మరించి నా ఎదురుగా ఏడిస్తే బాగుండదని ఏడవలేదు ఆయన అని చెప్పాడు. అప్పుడు వాసవదత్త ఆనందించింది. ఏమిటి, ఇంకా ఇప్పటికి కూడా తన పట్లే ఆ రాజుకి ఇంకా ప్రేమ ఉన్నది అని ఆనందించింది అనమాట. అంచేత అతడి యొక్క మానసిక స్థితి ఈమెకి తెలిసింది ఇంతకు ముందు.
ఇప్పుడు ఇక్కడ రాజును చూడడం వల్ల శారీరక స్థితి ఇప్పుడు తెలిసిందనమాట. అంటే మానసిక స్థితిలో అతను ఇంకా మామూలు మనిషి కాలేదు, కానీ శారీరక స్థితిలో మామూలు మనిషిగానే ఉన్నాడు. అది దిష్ట్యా ప్రకృతిస్థ శరీరార్యపుత్ర, అంటే దైవాత్తు సాధారణ స్థితిలో ఉన్నాడు ఆర్యపుత్రుడు. బాగున్నది అని. ప్రకృతి అంటే స్వభావం, అంటే సహజంగా ఇంతకుముందు ఎట్లా ఉండేవాడో అలాంటి శరీర పరిస్థితి అతనికి వచ్చింది అని ఆనందిస్తోంది. చేటి భర్తృదారికి శాశ్రుపాత ఖలు ఆర్యా దృష్టి. అది ఈ చెలికెత్త అస్తమాటు ఈవిడే పరీక్షిస్తూ ఉంటుంది. అంచేత ఈవిడ ఆ రాజును చూసి కళ్ళమడ నీళ్లు పెట్టుకుందన్నమాట. ఈ కన్నీరు చెలికెత్తి చూసింది, వాసుదత్త యొక్క కన్నీటిని. అందుచేత రాజకుమారి ఈమె ఆర్యాయా దృష్టి, పూజ్యరాలైనటువంటి ఈమె యొక్క దృష్టి సాశ్రుపాత, అంటే కన్నీటితో ఉన్నటువంటిది కదా. అశ్రుపాతము అంటే కన్నీరు కారడం. ఆ కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి దృష్టి ఈమెది, అంటే ఆమె కన్నులు చూసిందనమాట. ఆ కన్నుల నుండి నీళ్లు కారడం చూసింది. అందుచేత ఈమె కన్నీరు కారుస్తోంది అని చెప్పింది. అప్పుడు వాసవదత్త ఏషాఖలు మధుకరాణం అవినయాతు కాశకుశమ రేణునా పతితేన సోదకామే దృష్టి. అది ఆవిడ సర్దుకుంది. ఏమిటి, ఇప్పుడు తుమ్మెదలు ఆ లత కదపడం వల్ల తుమ్మెదలు ఎగిరిపోయాయి కదా, వాటి వల్ల ఆ రెల్లు పువ్వులు, కాశకుసుమ రేణువులు, ఆ పువ్వుల యొక్క రేణువులు నా కళ్ళల్లో పడి కళ్ళమటి నీళ్ళు వచ్చాయి అని చెబుతోంది. ఏషాఖలు, ఏషా మే దృష్టి అనమాట. చివరిలో ఉంది కదా సోదకా మే దృష్టి. ఏషా మే దృష్టి, ఈ నా దృష్టి. ఇక్కడ దృష్టి శబ్దానికి చూపు అంటే కన్నునే అర్థం అన్నమాట. అంచేత నా ఈ కన్ను మధుకరాణం అవినయాత్, ఆ తుమ్మెదల యొక్క అల్లరి వల్ల, అవినయం వాటి వల్ల ఏమైంది, కాశ కుసుమ రేణునా, ఆ రెల్లు పువ్వుల యొక్క రేణువులు, ఆ రేణువుల చేత రేణునా పతితేనా, అవి ఏమై ఈమె దృష్టిలో, ఈమె కంటిలో పడ్డాయి. అలా పడడం చేత సోదక మే దృష్టి, నా యొక్క దృష్టి సోదక, ఉదకముతో కూడి ఉన్నది, అంటే కన్నీటితో కూడి ఉంది. అంటే కన్నీరు రావడానికి కారణాన్ని చెప్పింది ఆవిడ. లేకపోతే మళ్ళీ ఎందుకు ఏడుస్తోంది అని వెంటనే వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకోసము ఈ కన్నీరు రావడానికి కారణాన్ని చెప్పింది అనమాట. ఆ విధంగా అప్పుడప్పుడు ఆవిడ సర్దుకుంటూ ఉంటుంది, తన యొక్క అసలు విషయం బయటపడకుండా. పద్మావతి యుజ్యతే అంటే ఆమె చెప్పిన సమాధానం బాగానే ఉంది, సరిపోయింది అనుకుంటుంది యుజ్యతే. అవును కదా, అలాగే అయి ఉంటుంది అని అనుకుందనమాట. విదూషక భోహో శూన్యం ఖలు ఇదం ప్రమదవనం. ఇక్కడ రాతి తిన్న మీద కూర్చున్నటువంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, రాజు విదూషకుడు. శూన్యం ఖలు ఇదం ప్రమదవనం ప్రష్టవ్యం కించిదస్తి పృచ్ఛామి భవంతం. ఇది ప్రస్తుతం ఈ ఉద్యానవనం అంతా శూన్యంగా ఉందంటే ఎవరూ లేరు ఇక్కడ, ఏకాంతంగా మన ఇద్దరమే ఉన్నాం అని అభిప్రాయం. ప్రష్టవ్యం కించిదస్తి, నిన్ను అడగవలసింది ఒకటి ఉందయ్యా అన్నాడు. పృచ్ఛామి భవంతం, నిన్ను అడుగుతాను అన్నాడు రాజు. ఛందత, స్వేచ్ఛగా అడగబోయే, ఏం పర్వాలేదు. ఛందస్సు, ఇక్కడ ఛందస్ శబ్దానికి స్వేచ్ఛ అని అర్థం. ఛందత స్వచ్ఛందంగా అంటూ ఉంటారు కదా, ఛందము అనే శబ్దానికి మార్గము అని అర్థం. అంచేత ఛందత అంటే నీకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా నువ్వు అడగచ్చు అన్నాడు విదూషకుడు. కా భవత ప్రియా తదానీం తత్ర భవతి వాసవదత్త ఇదానీం పద్మావతి వా. కా భవతః ప్రియా
తదానీం తత్ర భవతి వాసవదత్త, పూజ్యురాలైన అప్పుడు ఉన్నటువంటి ఆ వాసవదత్త నీకు ఇష్టమా, లేదా ఇదానీం పద్మావతి వా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పద్మావతి అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగాడు. కా భవతః ప్రియ, వీళ్ళిద్దరిలో తదానీం తత్ర భవతి వాసవదత్త, అప్పుడున్నటువంటి పూజ్యురాలైనటువంటి వాసవదత్త అంటే నీకు ఇష్టమా, లేదా ఇదానీం పద్మావతి వా, ఇప్పుడున్నటువంటి పద్మావతి అంటే నీకు ఎక్కువ ఇష్టమా అని అడిగాడు. అప్పుడు రాజు, కిమిదానీం భవాన్ మహతి బహుమాన సంకటే మాం న్యస్యతి, ఏమిటయ్యా నువ్వు నన్ను పెద్ద ఈ ప్రేమ సంకటములో, బహుమాన సంకటం, బహుమానం అంటే ఇష్టము ప్రేమ అనే అభిప్రాయం ఇక్కడ, అంచేత నువ్వు నన్ను ఈ ప్రేమ సంకటంలో కష్టంలో పడేసేమిటి అన్న. ఇప్పుడు చెప్పాలి అంటే చెప్తే రాజుకు వాళ్ళు ఉన్నట్టుగా తెలియదు కాబట్టి చెప్పవచ్చు అనమాట. కానీ పైకి చెప్పేస్తే విదూషకుడు తిన్నగా ఉన్నాడు కదా, ఎక్కడో ఒకడ వాగుతాడు, అందుచేత చెప్పడానికి ఇబ్బంది ఆయనకి. అంచేత ఏమన్నాడు, కిమిదానీం భవాన్ మహతి బహుమాన సంకటే, పెద్ద ఈ బహుమాన సంకటంలో అంటే ప్రేమకు సంబంధించినటువంటి కష్టంలో, మామన్ న్యస్యతి, నన్ను ఉంచేవు కదా, నన్ను తోసేవు కదా అన్నాడు. పద్మావతి హల, పద్మావతి అనుకుంటూ హల, అయ్యో ఈ ఆదృశే సంకటే నిక్షిప్త ఆర్యపుత్ర, పాపం తన భర్త ఎటువంటి కష్టంలో ఉంచబడ్డాడు కదా, ముందుకు జరిగిపోయింది. అలా యాదృశే సంకటే నిక్షిప్త ఆర్యపుత్ర, అంటే ఆర్యపుత్రుడు తన భర్త ఎటువంటి సంకటంలో ఉంచబడ్డాడో కదా, లేదా తోయబడ్డాడో కదా అనుకుంది. వాసవాత్మగతం అహంచమందభాగా, నేను కూడా అనుకుంది ఈవిడ, దురదృష్టవంతురాలైనటువంటి నేను కూడా ఈ కష్టంలో పడ్డాను కదా అని. అంటే ఈవిడ బాధపడుతోంది. వాసవదత్త అంటే ఇష్టము అని చెప్పాడు అనుకోండి, పద్మావతి బాధపడుతుంది. పద్మావతి అంటే ఇష్టము అని చెబితే ఇక్కడ ఉన్నటువంటి వాసవదత్త బాధపడుతుంది అనమాట. అంచేది ఏదైనా తనకి ఇబ్బందే. ఇందువల్ల రాజు అప్పుడే వివాహమైనటువంటి పద్మావతి పట్ల, పద్మావతి అంటే నాకు ఇష్టం లేదు అని చెబితే పద్మావతితోటి అతడు అనురాగంగా కనుక లేకపోతే రాజుకు ఆనందం ఉండదు, అంటే అతడు దుఃఖపడుతున్నట్టు. రాజు దుఃఖపడటం వాసవదత్తకు కూడా దుఃఖమే. అంచేత ఆ విధంగా పద్మావతి అంటే ఇష్టము అని చెప్పినా తనకి ఇబ్బందే, అది వాసవదత్త అంటే ఇష్టము అని చెప్పినా తనకి ఇబ్బందే. అలా కాక పద్మావతి అంటే ఇష్టము అన్నాడు అనుకోండి, అయ్యో తన మీద ప్రేమ తగ్గిపోయిందే, ప్రేమ పోయిందే అని ఆ విధంగాను తనకు బాధే అన్నమాట. అంచేది ఈవిడ కూడా ఇప్పుడు రాజు ఎలా అయితే చెప్పడానికి ఈ సంకటంలో పడ్డాడో, ఈవిడ కూడా అలాగే సంకటంలో పడిందనమాట. అహంచ మందభాగా విదూషక స్వైరం స్వైరం భణతు భవాన్ ఏకో ఏకా ఉపరత అపరా సన్నిహిత, నువ్వు స్వేచ్ఛగా చెప్పబోయా, నీకు ఇబ్బంది ఏం లేదు అన్నాడు. ఇందువల్ల ఒక ఆవిడ ఎలాగా మరణించింది, మరణించిన ఆవిడ గురించి ఏం చెప్పినా బాధలేదు, ఆవిడేం వెందు. మరొక ఆవిడ ఇక్కడ ఉన్నది అంటే వివాహం చేసుకున్నావు ఆవిడ ఇప్పుడు ఉంది సన్నిహితంగా. మండపంలో ఉన్నట్టు తెలియదు, లతా మండపంలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఇక్కడ దగ్గరలో ఉంది అంటే అప్పుడే వివాహం చేస్తున్నాడు కాబట్టి అంతఃపురంలో ఇక్కడే ఉంది అని ఉద్దేశం.
అంటే స్వేచ్ఛగా స్వైరం స్వైరం భణతు భవాన్. భణతు అంటే చెప్పు. ఈ భణధాతువు చెప్పడము అని అర్థం అనమాట. పలకడము, చెప్పడము. భణితి అంటూ ఉంటారు. ఎవరైనా చెప్పినటువంటి వాక్కుని భణితి అంటూ ఉంటారు. అంటే స్వైరం స్వైరం భణతు భవాన్. నువ్వు స్వేచ్ఛగా చెప్పు. ఏకా ఉపరత అపరా సన్నిహిత. ఒక ఆమె మరణించింది, ఒక ఆమె దగ్గరగా ఉన్నది. నకలు నకలు బ్రూయాం భవాంస్తు ముఖరహ. అది రాజు చెబుతున్నాడు. భవాంస్తు ముఖరహ. ముఖరహ అంటే వాగేవాడు అని అర్థం. వస్తుమాడు వాళ్ళతో వీళ్ళతో ఇష్టమైనట్టు వాగుతూ ఉంటావయ్యా, అంచేత నేను చెప్పను అన్నాడు. నకలు నకలు బ్రూయాం. నేను చెప్పను అని అనడం చేతనే రాజు చెప్పేసినట్టు. ఎందుకంటే పద్మావతి అంటే ఇష్టము అని చెప్పాడు అనుకోండి, ఆ విదూషకుడు ఆ మాట ఎక్కడ చెప్పినా ఇబ్బంది ఏం లేదు రాజుకి. అలా కాకుండా వాసవదత్ అంటే ఇష్టము అని చెప్పదలిచాడు అనుకోండి, ఆ మాట ఎక్కడైనా అతడు చెప్పగలడు. అది పద్మావతి వరకు తెలుస్తుంది. రాజుకి పద్మావతి అంటే ఇష్టం లేదు అనే సంగతి. అందుచేత రాజు ఎప్పుడైతే నువ్వు వాగుడుకాయవి ఎక్కడ పడితే అక్కడ వాగుతూ ఉంటావు, అంచేత నేను చెప్పను అని అన్నాడంటే వాసవదత్ అంటే ఇష్టము అని అతడు చెప్పదలిచాడు. అలా చెబితే వాసవదత్ అంటే అతనికి ఇష్టం పద్మావతి కంటే కూడా. అంచేత వాసవదత్ అంటే ఇష్టము అని కనుక చెబితే ఆ వార్త అందరికీ తెలుస్తుంది, అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుచేతే నువ్వు వాగుడుకాయవి ఎక్కడ పడితే అక్కడ వాగుతూ ఉంటావు, అంచేత నేను చెప్పను అన్నాడు. ఈ చెప్పను అనే మాట చేతనే అసలు విషయం తెలిసిపోయింది. కానీ విదూషకుడు అంతటి బుద్ధిమంతుడు కాదు పాపం. అతను గ్రహించలేదు. అతను పద్మావతి గ్రహించింది. పద్మావతి ఏమంటోంది? ఏతావతా భణితం ఆర్యపుత్రేణ. అది ఈ మాత్రము చేతనంటే ఈ మాట చేతనే రాజు చేత చెప్పబడింది కదా, ఆర్యపుత్రుడి చేత చెప్పబడింది అని. అంటే ఆవిడ అర్థం చేసుకుంది, వాసవదత్ అంటే ఇష్టము అని చెప్పాలని చెబుతుంది. ఎందుకంటే రాజుకి వాసవదత్ అంటే ఇష్టం కాబట్టి, మరణించినప్పటికీ ఆమె పట్ల ఇంకా ప్రీతి పోలేదు. అందుచేత వాసవదత్ అంటే ఇష్టము అని చెబితేనే ఇప్పుడు ఇబ్బంది. పద్మావతి అని చెబితే ఇబ్బంది ఏమి లేదు అతనికి. అందుచేత ఆ అభిప్రాయాన్ని, రాజు యొక్క అభిప్రాయాన్ని, హృదయాన్ని పద్మావతి గ్రహించింది. అంచేతే ఏతావతా భణితం ఆర్యపుత్రేణ. ఈ మాట చేతనే, దీని చేతనే ఆర్యపుత్రుని చేత చెప్పబడింది కదా అని. విదూషకుడు భోహో సత్యేన శపామి కస్మై అపి నా ఆఖ్యాస్యే. ఈ కస్మా అపి అని ఉంది అక్కడ. ఆ ఐకారానికి ఏచోయవాయ అని ఆయాదేశం వస్తుంది. ఆయాదేశం వచ్చాక యకారం లోపిస్తుంది. అందువల్ల కస్మా అపి అని అవుతుంది అనమాట. విడదీస్తే కస్మై అపి అని విడదీసుకోవాలి. భోహో సత్యేన శపామి కస్మై అపి నా ఆఖ్యాస్యే. నేను నిజంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒట్టు పెడదాం అంటారు కదా, అలాగనమాట. శపథం అనమాట, శపామి అన్నాడు. కస్మై అపి నా ఆఖ్యాస్యే, ఎవ్వరికి చెప్పనయ్యా అన్నాడు. గో ఏషా సందష్టా మే జిహ్వా. ఇగో నేను సందష్ట నాలిక కరిచి అట్టే పెట్టుకోవడం అనమాట. దంశనం అంటే కరవడం, సందష్ట అంటే కరవబడింది అని, లేదా కొరకబడింది అని. ఏషా సందష్ట మా జిహ్వా మే జిహ్వా. అంటే ఏం చేశాడనమాట, యాక్షన్ అక్కడ నాలుగో కరిచి అట్లా అట్టే పెట్టాడు అనమాట. పళ్ళతోటి నాలుగో కరిచి అలా ఉంచాడు. ఇగో నేను నా నాలుకని కదలకుండా అట్టే పెట్టానని ఉద్దేశం. నాలుకని కట్టేయడం అంటాం కదా, ఆ నాలుగు కట్టేస్తే మాట రాదు కదా. అదిగో అందుచేత ఇదిగో నేను నాలుగు కట్టేశాను, ఎవరికి చెప్పను, నువ్వు స్వేచ్ఛగా చెప్పచ్చు అన్నాడు. అప్పుడు రాజు నోత్సహే సఖే వక్తుం
నాకు చెప్పాలనే ఉత్సాహం లేదయ్యా, అంటే నాకు చెప్పాలని లేదు అన్నాడు. పద్మావతి, అహో అస్య పురోభాగిత, వీడు పాండిత్యం అంటుంటాం కదా, పాండిత్యం తగలయ్యా అంటారు వ్యవహారంలో అయితే. అంటే వీడి బాబు విదూషకుడు తెలివి తక్కువవాడు. పురోభాగిత్వము అంటే పాండిత్యము అని అర్థం. అమరకోశంలో పండిత శబ్దానికి పర్యాయ పదాల్లో విద్వాన్, విపశ్చిత్, దోషజ్ఞ, అలాగే పురోభాగి, దోషజ్ఞ, అలాగే పురోభాగి, విద్వాన్, విపశ్చిత్, ఇవన్నీ కూడా పండిత శబ్ద పర్యాయాలన్నమాట. పురోభాగి అని ఎందుకంటారంటే సభలో పండితుడైన వాడు వెంటనే ముందు ఎదుటవాడు చెప్పిన దాంట్లో ఉన్న దోషాన్ని తెలిసి ముందుకు వెళతాడు. అలాగే మొదటి వరుసలో కూర్చుంటాడు. ఇందువల్ల పాండిత్యం ఉంది కాబట్టి ఆయన ఎవరికి భయపడ్డనమాట. కాబట్టి పురోభాగిత్వము అంటే ముందు భాగం స్వీకరించడం అని. ముందు భాగం స్వీకరించడం అంటే ఉద్దేశము మొదటి వరుసలో కూర్చుంటాడు, లేదా దేనికైనా సరే ముందు చేయెత్తుతాడని ముందు లేస్తాడు. అంచేతే పండితుడిని దోషజ్ఞ అని కూడా అన్నారు. అంటే దోషము తెలిసినటువంటి వాడు. అంటే పాండిత్యానికి ఎప్పుడూ కూడా కొలబద్ద ఏమిటంటే దోషము తెలియగలగడమే గొప్ప. ఎందువల్ల అంటే సాధు శబ్దాలు మనము వ్యాకరణం చదువుకోకపోయినా సాధారణ వ్యవహారము చేతనే మనకి సాధు శబ్దాలు తెలుస్తాయి. అసాధు శబ్దాలు తెలియడమే కష్టం. అది శాస్త్రం వల్ల కానీ మనకి ఇది తప్పు అనే సంగతి తెలియదు. అలాగే ఎక్కడైనా సంగీతం ఎవరైనా పాడుతున్నారు అనుకోండి, దాంట్లో మనకి శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే సాధారణంగా వినడానికి చాలా బాగుంటే ఓ బాగుంది అని బుర్ర ఊపుతాం. కానీ దాంట్లో శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు మాత్రమే దాని దోషాన్ని తెలుసుకోగలుగుతాడు. అలాగే నృత్యం, నాటకం, ఇవన్నీ ఏదైనా సరే, కావ్యం. కాబట్టి పండితుడిలో ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటంటే దోషజ్ఞత్వం అన్నమాట. అయితే దోషజ్ఞుడు కదా అని ప్రతి చోట దోషాన్ని ఆరోపించడానికి ప్రయత్నించకూడదు. అది సరే. అంచేది ఈ పురోభాగి శబ్దం కూడా అటువంటిదే అనమాట. పద్మావతి ఏమంటోంది? అహో అస్య పురోభాగిత అంటే ఇతని పాండిత్యం ఏమిటయ్యా అనుకుంటోంది. ఎందువల్ల? రాజు చెప్పేసినట్టే వాచకంగా కంఠంతో నాకు పద్మావతి అంటే ఇష్టము అని చెప్పకపోయినా పై మాటను బట్టే నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాగుతావు, నేను చెప్పను అని అనడాన్ని బట్టే అతడికి వాసవదత్ అంటే ఇష్టము అనే సంగతి తెలుస్తుంది. అలాగే రెండో వాడు నోత్సహే సఖే వక్తుం అనే దాన్ని బట్టి కూడా ఆ విషయం తెలుస్తుంది. అది పద్మావతి గ్రహించింది. ఏ తావతా హృదయం నజానాతి. అది ఈ విదూషకుడు ఆ రాజు హృదయం ఈ మాట చేత తెలుసుకోలేకపోతున్నాడు అని అంది. విదూషక కిన్న భణతి మమ అనాఖ్యాయ అస్మాత్ శిలాపట్టకాత్ న శక్యం ఏకపదమపి గంతుం ఏష రుద్ధో అత్ర భవాన్. అనాఖ్యాయ చెప్పకుండగా, అస్మాత్ శిలాపట్టకాత్ ఈ రాతి తిన్న నుండి, ఏకపదం అపి గంతుం న శక్యం, నువ్వు చెప్పకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీలు లేదు అన్నాడు అనమాట. నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయడానికి వీలు లేదు. ఏష రుద్ధో అత్ర భవాన్, నువ్వు ఇక్కడ బంధింపబడ్డావు, చెప్పకుండా కదలడానికి వీలు లేదు అన్నాడు రాజా. కిం బలాత్కారేణ, ఏమయ్యా బలవంతంగా
అచ్చే చెప్పిస్తావా అన్నాడు. విదూషక ఆం బలాత్కారం, అవునయ్యా బలాత్కారంగానే చెప్పిస్తా. అంటే మరి బంధించాడు, కదలడానికి వీలు లేదన్నాడు కదా, అని చెప్పి బలాత్కారంగానే చెప్పిస్తాను అన్నాడు రాజా. తేన హి పశ్యామస్తావత్, సరే అయితే చూద్దాం. అంటే ఏమిటి, నువ్వు రాజు కదా మరి ఆయన, అందుకోసం అల్లా అన్నాడు. తేన హి పశ్యామస్తావత్, సరే అయితే చూద్దాం అన్నాడు. రాజు కాబట్టి ఆయన, పైగా ఇప్పుడు ఇక్కడ మగధరాజు యొక్క అల్లుడు, అందుచేత ఆయనకున్నటువంటి బలం విదూషకుడు ఉండదు కదా. అంటే ఊరికే పరిహాసంగా అన్నాడు అనమాట విదూషకుడు. ప్రసీదతు భవాన్ వయస్య భావేన శాపితోసి ఇది సత్యన్న భణసి. అది ప్రసీదతు భవాన్, అది అనుగ్రహించోయా అంటే ఆయన కోపం వచ్చింది కాబట్టి కొంచెం విదూషకుడు అంటున్నాడు అనమాట. ప్రసీదతు భవాన్ వయస్య భావేన శాపితోసి ఇది సత్యన్న భణసి. అది నువ్వు నా మిత్రుడు కదయ్యా. వయస్యభావం స్నేహభావం, స్నేహభావంతో నువ్వు చెప్పి తీరాలి, చెప్పకపోతే కదలడానికి వీలు లేదు అని నేను నిర్బంధం చేశాను, అంతకంటే ఏం లేదు. అప్పుడు రాజు కాగతి శ్రూయత, సరే అయితే విను. పద్మావతి బహుమత మమ యద్యపి రూపశీల మాధుర్యై వాసవదత్తాబద్ధం నతు తావత్ మే మనోహరతి. అది పద్మావతి అంటే నాకు చాలా ఇష్టమే అన్నాడు. మళ్ళీ చూడండి ఇక్కడ ఎలా చెప్పాడు. పద్మావతి బహుమత మమ, వీటి వల్ల రూపశీల మాధుర్యై, ఆమె రూపము శీలము మాధుర్యము అంటే అందంగా మాట్లాడటం, వీటి చేత ఆమె నాకు ఇష్టురాలే. కానీ యద్యపి అన్నాడు, ఇష్టురాలే అయినప్పటికీ వాసవదత్తాబద్ధం మే మనః నతావత్ హరతి. అది వాసవదత్తాబద్ధం అయిన అంటే వాసవదత్త యందే లగ్నమైనటువంటి నా యొక్క మనస్సును మాత్రం ఇంతవరకు ఆమె ఆకర్షించలేదు, హరించలేదు అన్నాడు. అంటే పద్మావతి ఏదో చూడడానికి బాగానే ఉంది, మంచి నడవడిక కలది, బాగా మాట్లాడుతుంది, వీటి వల్ల ఆమె ఇష్టురాలే అయినప్పటికీ మానసికంగా ఇంకా ఆమె పట్ల తన మనస్సు ప్రవర్తించడం లేదన్నమాట. ఇతని మనస్సు ఇంకా వాసవదత్త యందే లగ్నమైపోయి ఉంది. వాసవదత్తాబద్ధం, వాసవదత్త యందు బద్ధమై ఉన్నటువంటిది. అటువంటి నా మనస్సుని నా మనస్సుని నతావతు హరతి, ఇంతదాకా కూడా ఆమె నా మనస్సును ఆకర్షించలేదు, హరించలేదు. దీనివల్ల తాత్పర్యం ఏమిటంటే, పద్మావతి చూడడానికి అందంగానే ఉంది, బాగానే ఉన్నప్పటికీ నా మనస్సు ఇంకా వాసవదత్త యందే లగ్నమై ఉంది. కాబట్టి వాసవదత్త అంటే నాకు ఎక్కువ ఇష్టము అని చెప్పినట్లయిందనమాట. అప్పుడు వాసవదత్త ఆత్మగతం, తనలో భవతు దత్తం వేతనవశ్య పరికేదస్య. అది వాసవదత్త అనుకుంటోంది, ఏమి ఎంతో బాధపడింది, కష్టపడింది కదా, ఇప్పటికీ ఇంకా బాధను అనుభవిస్తోంది. సాక్షాత్తుగా భర్తను చూడటము కానీ మాట్లాడటం కానీ అవకాశం లేని స్థితిలో ఇక్కడ ఉన్నది. అలాగే అక్కడ నుండి ఈ అగ్ని ప్రమాదం నెపంతో రాజును విడిచిపెట్టేసి వచ్చింది.
కాబట్టి ఇదంతా కూడా ఆమెకి చాలా కష్టాన్ని కలిగించే సంగతి అనమాట. అంటే నా కష్టానికి తగిన మూల్యం లభించింది కదా అనుకుంటోంది. అంటే ఈవిడ కష్టానికి తగిన మూల్యం అంటే అతడు ఇంకా వాసవదత్త పట్లే ప్రేమతో ఉండడం అన్నమాట. దత్తం వేతనమస్య పరికేదస్య అహో అజ్ఞాతవాసోపి అత్ర బహుగుణ సంపద్యతే. ఇక్కడ అజ్ఞాతవాసం కూడా చాలా మేలుకరంగా ఉంది కదా అని, బహుగుణ మంచి మేలుని కలగజేసేదిగా ఉంది కదా అని. ఎందువల్ల అంటే సాధారణంగా అజ్ఞాతవాసం కష్టం అవుతుంది. తాను ఎవరికీ తెలియకుండా జీవించడము అనేది కష్టమైన పని. అంచేత అది ఏమవుతుంది, దుఃఖకారకం అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఆవిడికి ఆనందాన్నే కలుగజేస్తోంది ఈ అజ్ఞాతవాసం. ఎందువల్ల అంటే అతను రాజుని చూడడం సంభవిస్తోంది, రాజు యొక్క మాటలు వినడం సంభవిస్తోంది. ముఖ్యంగా తన పట్ల రాజు యొక్క హృదయం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అందుచేత ఈ అజ్ఞాతవాసం కూడా నాకు మేలునే కలుగజేస్తోంది కదా అనుకుంది. చేటి భర్తృదారికి అదాక్షిణ్య ఖలు భర్త అది. నీ భర్త చాలా కఠినాత్ముడు కదా అని చెలికెత్తి అంటోంది. భర్తృరాధికే రాజకుమారి, భర్త అంటే ఈ రాజు, అదాక్షిణ్య ఖలు అంటే దాక్షిణ్యము లేనటువంటి వాడు కదా, అంటే కఠినాత్ముడు కదా అని తాత్పర్యం. పద్మావతి ఆమె అంటోంది, హలా మామైవం, అలా అనద్దు. సదాక్షిణ్య ఏవ ఆర్యపుత్ర, అతడు దాక్షిణ్యం కలవాడే. ఎందువల్ల యహ ఇదానీమపి ఆర్యాయాః వాసవదత్తాయాః గుణాన్ స్మరతి అది. ఇప్పుడు కూడా ఇంకా పూజ్యురాలైన వాసవదత్త యొక్క ఆ గుణాలని స్మరిస్తూ ఆమె పట్లే అనురాగంతో ఉన్నాడు అంటే అతడు దాక్షిణ్యం కలవాడే అవుతాడు, కానీ దాక్షిణ్యం లేనివాడు అవడు కదా అంతే. ఈమె చూడండి, ఇద్దరికి ఆలోచనలో తేడా అన్నమాట. ఆ చెలికత్తె ఏమని ఆలోచించింది, వివాహం చేసుకుని పద్మావతిని వివాహం చేసుకుని వాసవదత్త పట్లే నా మనస్సు ఉంది అన్నాడంటే మరి కఠినాత్ముడే కదా, పద్మావతి పట్ల అతనికి ప్రేమ లేదు అని చెబుతున్నాడంటే కఠినాత్ముడే కదా అని చెలికత్తె యొక్క అభిప్రాయం. పద్మావతి ఏమంటోంది, మరణించిన వాసవదత్త పట్లే ఇంకా మరణించినప్పటికీ, వివాహం అయిపోయినప్పటికీ ఆ వివాహం చేసుకున్నటువంటి ఈమె పద్మావతి రూపశీల మాధుర్యముల చేత బాగున్నప్పటికీ ఇంకా వాసవదత్త యందే మనస్సు లగ్నమై ఉంది అంటే అతడు దాక్షిణ్యము కలవాడే కదా, అంటే దయాహృదయము కలవాడే కానీ కఠినాత్ముడు కాదు కదా అని పద్మావతి ఆలోచిస్తోందన్నమాట. వాసవభద్రే అభిజనస్య సదృశం మంత్రితం. వాసవదత్త ఇప్పుడు న్యాయంగా అయితే మా పద్మావతి చెలికత్తె అన్న మాటకి సరే అనాలి. అవును, చాలా కఠినాత్ముడు, దుర్మార్గుడు, నన్ను పెళ్లి చేసుకుని కూడా ఇంకా ఆ మరణించిన ఆవిడ పట్లే ప్రేమ చూపిస్తున్నాడు అని అనాలి. కానీ అలా అనలేదు పద్మావతి. వాసవదత్త పట్ల దాక్షిణ్యాన్ని చూపించడం, ప్రేమను చూపించడం అనేది అతని హృదయ గుణాన్ని చెబుతోంది. దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అటువంటి హృదయం గలవాడు అనే సంగతి చెబుతోంది. కాబట్టి దాక్షిణ్యం లేనివాడు కాదు అని పద్మావతి ఉదయనుడినే సమర్థిస్తోందన్నమాట. అందుచేత వాసవదత్త ఏమంటోంది, భద్రే
అభిజనస్య సదృశం మంత్రితం. నీ యొక్క వంశానికి తగినట్టుగా, అంటే మగధరాజు యొక్క వంశంలో జన్మించావు కాబట్టి దానికి తగ్గట్లుగా నువ్వు మాట్లాడేవు అని. దీంట్లో ఇంకొక రహస్యం ఏంటంటే, క్షత్రియులు ప్రాచీన కాలంలో ఈ బహుభార్యాత్వము కలిగి ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ ఈ కథలో మూల కారణం కూడా అదే. ఉదయనుడు మరో వివాహాన్ని చేసుకోవడానికి అనువీలుగా పద్మా వాసవదత్త దగ్గర ఉంటే అతడు ఇంకో వివాహాన్ని అంగీకరించడు అనే ఉద్దేశంతో వాసవదత్త మరణించిందని యోగంధరాయనుడు ఇట్లా ప్లాన్ చేశాడు. ఇక్కడ కూడా ఏమిటి ఉద్దేశం అంటే, అతని రాజ్యాన్ని శత్రువు అపహరించాడు. అందువల్ల ఈ మగధరాజు యొక్క ఆ సైనిక శక్తి యొక్క సహాయంతో మళ్ళీ శత్రువుని జయించడము అనేది యోగంధరాయనుడి యొక్క రాజకీయమైనటువంటి ప్రణాళిక అన్నమాట. కాబట్టి ఇక్కడ పద్మావతిని వివాహం చేసుకోవడము అనేటువంటిది రాజకీయ ప్రయోజనానికి ముడిపట్టి ఉన్నది. ఆ కారణంగా జరుగుతోందన్నమాట. అందుచేత ఏమనుకోవాలంటే, ప్రాచీన కాలంలో ఆ క్షత్రియుల యొక్క ఈ కుమార్తెలు, కూతుళ్ళు వివాహాలు చేసుకోవడం అనేటువంటిది జరిగినప్పటికీ వాళ్ళు బహుశా మానసికంగా దానికి సిద్ధపడే ఉండాలన్నమాట. అంటే ఆ రాజుకు నే ఒక్కతినే భార్య అని అనుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఇంకా భార్యలు అంతకు ముందే ఉండుండొచ్చు, లేదా తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది అని వాళ్ళు మానసికంగా సిద్ధపడే వాళ్ళని వివాహం చేసుకునేవారు అని అనుకోవాలి. అందుచేతనే ఈవిడ అలాగ ఉదాత్తముగా ఆలోచన చేసిందనమాట. మరణించినప్పటికీ వాసవదత్త పట్ల ఉదయనుడికి ప్రేమ కలిగి ఉండడము, ఉదయనుడు ప్రేమ కలిగి ఉండడము అనేటువంటిది అతని దోషముగా ఈమె లెక్కించటం లేదు. వాసవదత్త భద్రే అభిజనస్య సదృశం మంత్రితం అంటే, రాజా ఉక్తం మయా భవానిదానీం కథయతు కా భవతః ప్రియా తదా వాసవదత్త ఇదానీం పద్మావతీవ. సరే, మళ్ళీ ఇదే సేమ్ ఇలాగే జరుగుతుంది. సంభాషణ అంతా వెనకాల ఎలా ఉందో అలాగే సంభాషణ జరుగుతుంది దీంట్లో. రాజు అన్నాడు, నేను చెప్పానయ్యా, ఇప్పుడు నువ్వు చెప్పు. అప్పటి వాసవదత్త అంటే నీకు ఇష్టమా, ఇప్పటి పద్మావతి అంటే నీకు ఇష్టమా అన్నాడు. ఆర్యపుత్రోపి వసంతక సంవృత్త. పద్మావతి అనుకుంటోంది, రాజు కూడా ఆర్యపుత్రుడు కూడా వసంతకుడు అయిపోయాడు అని. అటు విదూషకుడు ఎలా అయితే అడిగాడో మళ్ళీ ఈయన కూడా అలాగే అడుగుతున్నాడు అని. కిమ్మే విప్రలపితేన ఉభే అపి తత్ర భవత్యౌ బే బహుమతే. అది నేను మాట్లాడడం వల్ల ఉపయోగం ఉందయా అంటే, ఈయనకి ఎవరి ఇష్టం ఉందని చెప్పినా ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి కిమ్మే విప్రలపితేన, విప్రలాభం అన, ప్రలాపం ఉపసర్గం ఇంకోటి ఎక్కువ వేశారన్నమాట. మామూలుగా ప్రలపితము, విప్రలపితము అంటే ఎక్కువ మాట్లాడడం అనమాట. నేను ఏం వాగితే ఏమిటి అన్నట్టుగా, నేనేం చెబితే ఏమిటి అని చెప్పి ఉభే అపి తత్ర భవత్యో మే బహుమతి, నాకిద్దరు ఇష్టమే అన్నాడు రాజు. వైధేయ మామేవం బలాతు శ్రుత్వా కిమిదానీం నాభిభాషసే. వైధేయ అంటే ఊరికే దుర్మార్గుడు అంటాం కదా సాధారణంగా, బాగా పరిచయమైనటువంటి వాళ్ళతోటి. వీళ్ళిద్దరూ స్నేహితులు అన్నమాట. ఇక్కడ స్నేహభావంతో వైధేయ అన్నాడు, దుర్మార్గుడు అనమాట. మాం ఏవం బలాత్తు శ్రుత్వా, నువ్వు బలాత్కారంగా నా విషయాన్ని విని
మాం శ్రుత్వ అంటే నన్ను విని అంటే నా మాటను విని, నా అభిప్రాయాన్ని విని. కిం ఇదానీం నాభిభాషసే, నువ్వు మాట్లాడవే. ఇంగ్లీష్లో చూడండి, నా మాట నా మాట ఆలకించండి అని అనుకోండి, ఏమంటారు? లిజన్ టు మీ అంటారు. అలాగే చూసారా సంస్కృతంలో మాం శ్రుత్వా, మామూలుగా మమ వచనం శ్రుత్వా అనాలి, నా మాట విని అని అనాలి. అనకుండగా మాం శ్రుత్వా, నన్ను విని అన్నాడు. నన్ను విని అంటే అభిప్రాయము నా యొక్క మాట విని అని తాత్పర్యం అనమాట. అంటే భాషా సంబంధమైనటువంటి పోలిక అనమాట. భాషా శాస్త్రజ్ఞులు ఈ సంస్కృత భాష, అలాగే ఇంగ్లీషు, లాటిను, గోథిక్కు, ఇటాలియన్ ఇట్లాంటి ఈ భాషలు ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి అని చెప్తారు. అంచేత వీటిల్లో ఉన్న వాక్య నిర్మాణము పోలికలు కలిగి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆంగ్ల భాషలో వాక్యంలో తప్పనిసరిగా క్రియ ఉండాలి. సంస్కృతంలో కూడా ఏకతింగ్ వాక్యం అని తప్పనిసరిగా అలాగే సుప్తింగంత చెయ్యో వాక్యం క్రియావా కారకాన్విత అని తప్పనిసరిగా క్రియాపదం ఉండాలి అని సంస్కృతంలో కూడా చెప్పబడింది అనమాట. అంటే భాషకు సంబంధించిన లక్షణాలు వాక్య నిర్మాణం బట్టి తెలుస్తూ ఉంటుంది. అదే తెలుగులో అయితే మనం క్రియారహిత వాక్యాలు, క్రియా సహిత వాక్యాలు అని రెండు రకాలుగా కూడా ఉంటాయి. తెలుగులో ఇది నా పుస్తకము అనొచ్చు, అంటే క్రియ అవసరం లేదు అక్కడ. కానీ సంస్కృతంలో ఇదం మమ పుస్తకం అని అంటాం, కానీ వస్తుతః శాస్త్రరీత్యా అక్కడ అస్తి అనేది భవతి, లేదా సర్వత్రా క్రియ మనం వాడకపోయినా అస్థి క్రియ ఉంటుందన్నమాట, అంటే శాస్త్రీయమైన విధానంలో. కాబట్టి సంస్కృత వాక్యానికి కూడా క్రియ తప్పనిసరి అనమాట. సరే, విదూషక కిం మామవి బలాత్కారేణ, అంటే నన్ను కూడా నువ్వు బలాత్కరిస్తున్నావా, అంటే తప్పనిసరిగా చెప్పాలి అని నిర్బంధిస్తున్నావా అన్నాడు. అథ కిం, అవును తప్పకుండా అలాగే, బలాత్కారేణ బలవంతంగానే నువ్వు కూడా చెప్పాల్సిందే అన్నాడు. తేన హి నశక్యం శ్రోతం, అయితే నువ్వు వినలేవు అన్నాడు. అంటే నేను చెప్పనని తాత్పర్యం. తేన అయితే నశక్యం శ్రోతం, అంటే నువ్వు వినలేవు. శ్రోతం శక్యం అంటే వినగలవు అని అర్థం, నశక్యం అంటే వినలేవు. మళ్ళీ అదే ప్రసీదతు ప్రసీదత మహాబ్రాహ్మణ. మహాబ్రాహ్మణ, ఈ మహాశబ్దము కొన్ని కొన్ని చోట్ల వ్యతిరేకార్థాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మహాబ్రాహ్మణ అంటే బ్రాహ్మణ బ్రువ, ఇంకే బ్రాహ్మణులాగా ఉన్నవాడే కానీ స్వచ్ఛమైన బ్రాహ్మణుడు కాదనమాట. అంచేత అతన్ని వేళాకోళము లేదా వెటకారం చేయడం అనమాట. ప్రసీదతు ప్రసీదతు మహాబ్రాహ్మణ అన్నాడు. మహాబ్రాహ్మణుడా నువ్వు అనుగ్రహించు నన్ను అన్నాడు. స్వైరం స్వైరమభీతాం, స్వేచ్ఛగా నువ్వు చెప్పవలసింది, చెప్పబడుగాక అని కర్మణి ప్రయోగం. విదూషక ఇదానీం శృణోతు భవాన్, అయితే నేను చెబుతాను విను. తత్ర భవతి వాసవదత్త మే బహుమత, ఆ వాసవదత్త అంటే నాకు చాలా ఇష్టము. అలాగే తత్వభవతి పద్మావతి, ఈవిడి గురించి చెబుతున్నాడు. తత్ర భవతి పూజ్యురాలైనటువంటి పద్మావతి, తరుణి అంటే యౌవనవతి అని తాత్పర్యం. దర్శనీయా, అందముగా ఉండేటువంటి చూడదక్కనిది, చూడచక్కనిది అంటే చూడదగినటువంటిది, అంటే అందంగా ఉన్నది అని అర్థం. అకోపన, కోపం లేనటువంటిది. అనహంకార, అహంకారం లేనటువంటిది.
మధురవాక్ తీయగా మాట్లాడేటువంటిది, సదాక్షిణ్యా దయ కలిగినటువంటిది చెబుతూ అయంచ అపరో మహాన్ గుణ, ఈమె దగ్గర మరో గుణం కూడా ఉన్నది, గొప్పది. ఏమిటి? స్నిగ్ధేన భోజనేన మాం ప్రత్యుద్గచ్చతి. కుత్ర ను, కుత్ర ము అని ఉంది, కుత్ర ను అని ఉండాలి. పొరపాటు పడింది అక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్. ఆ ము దగ్గర ను అని ఉండాలి. కుత్రను ఖలు గత ఆర్య వసంతక ఇది. అది అది అంటే వాసవదత్ అంటే నాకు ఇష్టమే, కానీ ఎక్కువ ఇష్టం పద్మావతి అంటే ఇష్టం అనమాట. అందుకోసం పద్మావతి గురించి ఎక్కువ చెప్పాడు. పద్మావతి తరుణి, దర్శనీయ, అకోపన, అనహంకార, మధురవాక్, సదాక్షిణ్య. అంతేకాకుండా నాకు చక్కనైనటువంటి భోజనాన్ని తీసుకువచ్చి, వసంత కూడా ఎక్కడున్నాడని నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు భోజనం పెడుతుందయ్యా, కాబట్టి పద్మావతి అంటే ఎక్కువ ఇష్టము అని చెప్పడం తాత్పర్యం. అయంచ అపరో మహాన్ గుణ స్నిగ్ధేన భోజనేన మాం ప్రత్యుద్గచ్చతి. దా కింద గా ఉండాలి, అది కూడా కరెక్షన్ చేసుకోండి. దా కింద గా, ప్రత్యుద్గచ్చతి. అలాగే కుత్ర ను ఖలు, ఈ మూ దగ్గర ను ఉండాలి. ఆర్యవసంతక అని. అప్పుడు వాసవదత్త భవతు వసంతక స్మర ఇదానీమేతత్. అది లోపల ఈ మాట వింది కదా, కాబట్టి వాసవదత్త అంటోంది, సరే కానీ అలాగే కానీ ఈ విషయం గుర్తుపెట్టుకో అంది. అంటే నిజంగా మరణించలేదు కదా, తర్వాత ఇలాగా కలుస్తారు కదా అని చెప్పి అప్పుడు నీ సంగతి చెబుతానన్నమాట. ఆ ఉద్దేశంతో స్మర ఇదానీమేతత్, ఇప్పుడు అన్న ఈ మాటని స్మర అంటే గుర్తుపెట్టుకో రాజా. భవతు వసంతక సర్వమేతత్ కథయిష్యై దేవ్యై వాసవదత్తాయై. సరేనయ్యా, ఈ విషయం అంతానే వాసవదత్తుకి చెబుతానులే అన్నాడు. అయితే వీళ్ళ దృష్టిలో వాసవదత్త మరణించింది కదా, కానీ రాజుకి వాసవదత్త మరణించింది అనేటువంటి భావన అది ఇంకా మనస్సులో అతుక్కోలేదనమాట. ఆ వాసవదత్త ప్రస్తావన వచ్చేసరికి వాసవదత్త ఇంకా ఉంది అనే ధోరణిలోనే ఉంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? వసంతగా సర్వమేతత్ కథయిష్యే దేవ్యై వాసవదత్తాయేనాడు. ఈ సంగతంతా వాసవదత్తోనే చెబుతానులే అన్నాడు విదూషక. అవిధా వాసవదత్త, అయ్యో వాసవదత్త, కుత్ర వాసవదత్త, వాసవదత్త ఎక్కడుందయ్యా? చిరాత్ ఖలు ఉపరత వాసవదత్త, చాలా కాలం క్రితమే ఆమె మరణించింది కదా, ఇంకెక్కడి వాసవదత్త అన్నాడు. అప్పుడు రాజు సవిషాదం, దుఃఖంతో, ఏవం అవును, ఉపరత వాసవదత్త వయస్య, అవును వాసవదత్త మరణించింది కదా అనుకున్నాడు. అనుకుని వయస్య మిత్రమా అనేన పరిహాసేన వ్యాక్షిప్తం మే మనస్త్వయ తతో వాణీ తథైవేయం పూర్వాభ్యాసేన నిస్సృత అని. అనేన పరిహాసేన వ్యాక్షిప్తం మే మనః త్వయ. ఈ పరిహాసమైన ఈ వచనం, ఇప్పుడు జరిగినటువంటి ఈ సన్నివేశం, ఈ పరిహాసము చేత త్వయా నీచే మే మనః, నా యొక్క మనస్సు, వ్యాక్షిప్తం ఆ విధంగా లాగబడింది. అంటే వాసవదత్త విషయానికి లాగబడింది అనమాట. అనేన పరిహాసేన వ్యాక్షిప్తం మే మనః త్వయ, నీ చేత నా యొక్క మనస్సు ఆకర్షింపబడింది లేదా లాగబడింది. అలా లాగబడడం చేత ఏమైంది? వాసవదత్త మరణించిందనేటువంటి సంగతినే మర్చిపోయాడు.
తతో వాణి అందువలన వాణి మాట తథైవ ఇయం వాణి పూర్వాభ్యాసేన నిసృత వెనుకటి అలవాటుగా పూర్వాభ్యాసం అంటే ఇంతకుముందు కూడా ఏదైనా సంభాషణల సందర్భంలో ఇలాంటి మాటలు ఈ సంగతి వాసవదత్తో చెప్తానుండను ఈ సంగతి అని ఇలాగా వాసవదత్త జీవించి ఉండగా పరిహాసంగా మాటల సందర్భంలో కూడా అట్లాంటి మాటలు వస్తాయి కదా, అలా వచ్చి ఉండొచ్చు. అందుచేత వెనుకటి అలవాటు చేత అదే విధంగా ఇప్పుడు కూడా నా నోటి వెంట ఈ మాట వెలువడింది. ఇదిగో వాసవదత్తో చెప్తానుండు ఈ సంగతి అంతా అనే మాట అన్నమాట. తతో వాణి తథైవ ఇయం పూర్వాభ్యాసేన నిసృత పూర్వాభ్యాసం చేత వెనుకటి అలవాటు చేత తథైవ ఇయం వాణి నిసృత నా యొక్క ఈ మాట అదే విధంగా వెలువడింది. అదే విధంగా అంటే ఇంతకు ముందు ఆమె జీవించి ఉండి ఉన్నప్పుడు ఎలా అయితే నేను నీతో అనంటే వాడను అదే విధంగా ఇప్పుడు మాట వెలువడింది. ఎందువల్లంటే నీ యొక్క ఈ పరిహాసము చేత నా మనస్సు అంతా కూడా వ్యాక్షిప్తం అయిపోయింది, అంటే బాగా లాగబడిపోయింది, అంటే ఆకర్షింపబడింది. అందువల్ల ఏమైంది, మనస్సులో వాసవదత్త మరణించింది అనేటువంటి సంగతిని ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఏమంటున్నాడు, నీ సంగతి వాసవదత్తో చెబుతాను అనే మాట అందుకు వచ్చింది అనమాట. విదూషక టైం అయిపోతుంది. ధారయతు ధారయతు భవాన్ కాదు, వాసవదత్త పైన పద్మావతి రమణీయ ఖలు కథాయోగ నృశంసేన విసంవాదిత. అంటే ఇంతవరకు వాళ్ళ యొక్క సంభాషణ పరిహాసంగా సాగింది. ఒక్కసారి ఎప్పుడైతే వాసవదత్త మరణించింది అనే మాట బయటకు వచ్చిందో వెంటనే ఆ సన్నివేశం అంతా విషాదం అయిపోయింది అనమాట. అందుకోసం పద్మావతి అనుకుంటోంది, రమణీయ ఖలు కథాయోగ, ఈ కథాయోగం అంటే ఈ సంభాషణ, ఇది ఎంతవరకు అందంగా పరిహాసంగా ఉంది కాబట్టి అందంగా ఉంది. ఇది నృశంసేన విసంవాదిత. నృశంసుడు అంటే క్రూరుడు అని అర్థం. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ సరదా సంభాషణ కాస్త ఇంకెక్కడ వాసవదత్త ఎప్పుడో మరణించింది కదా అనేటువంటి మాటల చేత విషాదంగా అయిపోయింది. కాబట్టి ఈ క్రూరుడి చేత విసంవాదిత, అందమైందంతా కూడా వ్యతిరేకం చేయబడింది కదా అనుకుంది. వాసవదత్త ఆత్మగతం తనలో భవతు విస్తస్వాస్మి అని, అంటే ఆయన పట్ల అతని పట్ల తనకున్నటువంటి అతనికి తన పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆ విషయంలో తనకి పూర్తి నమ్మకం ఉన్నదనమాట. విశ్వస్తాస్మి, పూర్తిగా నమ్మకం కలిగినటువంటి దాన్ని నేను. అహో ప్రియన్నామ ఈదృశం వచనం అప్రత్యక్షం శ్రూయతే. అది ప్రియన్నామ ఈదృశం వచనం అప్రత్యక్షం శ్రూయతే అంటే మన గురించి ఎవరైనా బాగా మాట్లాడటం అనేది పరోక్షంగా కనుక మనం తెలుసుకున్నట్టయితే మనకి ఆనందము కలుగుతుంది. అంటే వాళ్ళకి నిజంగా తన పట్ల గౌరవం ఉన్నది అనే సంగతి తెలుస్తుంది. ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షంగా వాళ్ళు ముఖప్రీతి కోసం మనని ప్రశంసించవచ్చు, వస్తుతః మన పట్ల వాళ్ళకి గౌరవం లేకపోవచ్చు. అందుచేత ఇప్పుడు కూడా ఇటువంటి విషయంలో అంటే ఎవరైనా మన గురించి గుణగణాల గురించి మన పట్ల గౌరవాన్ని ప్రకటిస్తున్నారంటే ఆ గౌరవం మనం పరోక్షంగా తెలుసుకుంటేనే దాన్ని సత్యంగా మనం భావించవచ్చు అన్నమాట. ప్రత్యక్షంగా అయితే ఒకప్పుడు అది సత్యము కావచ్చు, అసత్యం కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఏమనుకుంటుంది ఈవిడ, రాజుకి తన పట్ల బాగా ప్రేమ ఉన్నట్టు తెలుసు ఆవిడికి, ఈవిడికి ఉంది, ఆయనకి ఉంది. అయినప్పటికీ
ఆ పరోక్షంగా ఇలాగ వినడం, రాజు యొక్క హృదయం ఇంకా వాసవదత్త ఎందే లగ్నమై ఉండడం అనేటువంటిది ఆమెకి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రియముని చాలా ఇష్టముగా కలిగిస్తుంది అనమాట, ఇష్టాన్ని. ప్రియన్నామ ఈదృశం వచ్చిన ఇటువంటి మాట అంటే ఆ వాసవదత్త ఎందు ప్రేమ ఉండడము, వాసవదత్త మనస్సు నుండి ఇంకా తన మనస్సు లగ్నమై యువతలకు రాకపోవడము, ఇటువంటి మాట అన్నమాట. ఈదృశం వచనం అప్రత్యక్షం శ్రూయతే, పరోక్షంగా తాను వింటోంది. ప్రత్యక్షంగా రాజు ఎదురుగా ఉన్నప్పుడు రాజు మాట్లాడిన మాట కాదు కాబట్టి ఇది పరోక్షము అని అన్నారు. మాట చిన్నగా ఈ అప్రత్యక్షము పరోక్షము తాత్పర్యార్థము ఒకటే అయినప్పటికీ ఆ శబ్దాన్ని ప్రయోగించడంలో తేడా ఉందన్నమాట. పూర్తిగా పరోక్షము అని అనడానికి లేదు. ఎందువల్ల రాజు ఎదురుకుండా కనపడుతున్నాడు, అతను మాట్లాడడం తాను వింటోంది, అంచేది పూర్తి పరోక్షం అనడానికి లేదు. అలాగని ప్రత్యక్షము అనడానికి లేదు, ఎందుకంటే రాజుకు ఎదురుగా ఆమె లేదు. ఎదురుగా వాసవదత్తని చూస్తూ చెప్పినటువంటి మాట కాదు అది, అంచేత ప్రత్యక్షం అనడానికి లేదు. అంచేత అప్రత్యక్షం అన్నారు. ఈ అప్రత్యక్షం అనే శబ్దానికి ఉద్దేశం ఏంటంటే ప్రత్యక్షము కానిది ప్రత్యక్షము లాంటిది. ప్రత్యక్షము కాదు, ఎందుకంటే రాజుకు ఎదురుగా వాసవదత్త లేదు కాబట్టి ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షము లాంటిదని ఎందుకన్నామంటే ఆయన మాట్లాడడం ఈవిడ వింటోంది ఎదురుగా, అందుచేత. అంచేది ఇలాగా పరోక్షంగా తన గురించి రాజు ప్రకటించడము, తన పట్ల ఉన్న ప్రేమను ప్రకటించడం అనేది తనకు చాలా ఇష్టంగా ఉంది కదా అనుకుందనమాట. విదూషకుడు ధారయితు భవాన్ అనతిక్రమణీయోహి విధి ఈదృశమిదానీం ఏతత్. అది ఆ విదూషకుడు రాజును ఊరడిస్తున్నాడు అనమాట. ధారయితు, ఓర్చుకోవయ్యా, సహించవయ్యా. అనతిక్రమణీయోహి విధి, మనం దైవాన్ని అతిక్రమించలేము కదా, దైవవశాత్తు ఈ విధంగా ఈదృశం ఇదానీం ఏతత్. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా ఉంది. అంటే అప్పుడు వాసవదత్త మరణించింది, దుఃఖము కలిగింది. ఇప్పుడు మళ్ళీ పద్మావతిని వివాహం చేసుకున్నాం. అంచేత అది దైవాతు జరిగిందే, ఇది దైవాతు జరిగిందే. కాబట్టి ఆ విధిని మనం అతిక్రమించలేం కదా అన్నాడు. రాజా వయస్య నావాతి భవాన్ అవస్థాం కుతః. ఇక్కడికి ఆపుదామండి, మళ్ళీ వారం కలుసుకుందాము. నమస్కారం మహోదయ. ధన్యవాదాలు. అండి.